ఏ విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ చైర్మన్, ఏపీజేఏసీ. ఇవాళ దాదాపు 2 దశాబ్దాల పైగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో మరి వివిధ పదవుల నుంచి వాళ్ళ జిల్లా సెక్రటరీగా పదవీ విరమణ చేస్తున్న లక్ష్మీ నరసారెడ్డి గారు మరి ఆయన చేసిన సర్వీసెస్కి కానీ వాళ్ళ రాయలసీమలోని మొత్తం ఎన్జిఓ సంఘంలోని కార్యవర్గ సభ్యులు, నాయకులు అందరూ కూడా అటెండ్ అవ్వరు. చాలా పెద్ద ఎత్తున ఆయనకి పదవీ విరమణ సన్మాన సభ జరిగింది. ఆ కార్యక్రమంలో ఇవాళ నంద్యాల రావడం అనేది తటస్థపడింది. ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాలలో మరి ఉద్యోగులకు సంబంధించిన అనేక ఇబ్బందులు, అటు బకాయిల విషయంలో ఇబ్బంది, ఇటు పిఆర్సీ విషయంలో ఇబ్బంది, డిఏ విషయంలో ఇబ్బంది, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ తగిన ఇబ్బంది, పోలీస్ కేసులు ఇబ్బంది, 1వ తారీఖు జీతం రాని ఇబ్బంది, ఇన్ని ఇబ్బందుల మధ్య 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం చేసింది. మరి 1వ తారీఖు జీతము, పోలీస్ కేసులు, మరి బకాయిల చెల్లింపు, వీటిల్లో కొంత ప్రగతి పురోగతి ఉన్నప్పటికీ మరి 2023 నుంచి ఉద్యోగులకు రావాల్సిన వేతన సవరణ కమిటీని కనీసం అపాయింట్ చేయకపోవటం చాలా శోచనీయమైన విషయంగా ఉద్యోగులందరూ భావిస్తున్నారు. మరి మా పక్క తెలంగాణ రాష్ట్రంలో 2023 1 జూలై నుంచి పిఆర్సీ రావాలి, మనకు కూడా 2023 నుంచి పిఆర్సీ రావాలి. మనకు పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేశారు, ఆయన రిజైన్ చేస్తే ఇంతవరకు పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయడం, ఐఆర్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు పిఆర్సీని కూడా ఫైనల్ చేసే స్టేజ్లో ఉన్నారు, కానీ మనకి ఇంతవరకు పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయకపోవటం, ఐఆర్ ఇవ్వకపోవటం, అలాగే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి 4 డిఏలు మరి దాదాపు మరి 2 సంవత్సరాల నుంచి డిఏలన్నీ పెండింగ్ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా ఉద్యోగి అనేకమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేటు కూడా మరి గత 6 నెలల నుంచి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లేషన్ రేటు బాగా పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగి, అటు కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ కూడా పెరిగి, ఇదంతా ఉద్యోగిని తీవ్రమైన ఇబ్బందులు నెలకొనే పరిస్థితిలో ఉద్యోగికి ఉన్న ఒకే ఒక్క వ్యవస్థ అటు డిఏ అండ్ పిఆర్సీ. ఏదైతే ధరల పెరుగుదలకు కాంపెన్సేషన్గా మాకు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగులకు ఉన్న కాంపెన్సేటరీ మెకానిజం ఏంటంటే మాకు డిఏలు ఇవ్వటం, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయటం. మరి ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అయినా కూడా మాకు వేతన సవరణ జరగకపోవటం, 2023 నుంచి పెండింగ్లో ఉండటం, డిఏలు మరి 4 డిఏలు పెండింగ్లో ఉన్నా కూడా ఇవ్వకపోవటం వల్ల ఉద్యోగి రోజు రోజుకి పెరుగుతున్న ఆర్థిక భారంతో, ఆర్థికమైన పరిస్థితితో ఇబ్బంది పడుతున్నాడు. మరి దాంతోపాటు పిఆర్సీ కమిటీ, దాంతోపాటు మరి సరెండర్ లీవులు దాదాపు మరి గత ప్రభుత్వం 2021 నుంచి జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఏలు, గ్రూప్ ఇన్సూరెన్స్లు, సరెండర్ లీవులు, మరి మాకు సంబంధించిన గ్రాట్యుటీలు, పదవి విరమణ ప్రయోజనాలన్నీ పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక కాస్త జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఏలు, గ్రాట్యుటీలు, పదవి విరమణ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయిన పిఆర్సీ, అటు డిఏ, సరెండర్లు, వీటి మీద మరి పురోగతి లేదు. ఉద్యోగులందరూ కూడా దీని మీద తీవ్రమైన అసంతృప్తిని ఉన్నారు. ప్రభుత్వం ఇంకా చూస్తున్నారు. వీటన్నింటినీ మదించి వీటన్నింటినీ అసెస్ చేసుకుని మరి ఏపీజేఏసీ రాష్ట్రంలోని అతి పెద్ద వ్యవస్థ అయిన 156 సంఘాలున్న మొత్తం రాష్ట్రంలోని రికగ్నైజ్డ్ అండ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని దాదాపు 70% పైన సంఘాలున్న ఏపీజేఏసీ మరి వాళ్ళ మొన్న పిలుపునివ్వడం జరిగింది. దాని ధర్మలా 26వ తారీఖున మనం ప్రభుత్వానికి 26 జూలై లోపు స్పందించమని చెప్పి ప్రభుత్వానికి మనం నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి ముందు మరి ప్రజాప్రతినిధులందరికీ, ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో, మరి శాసన సభ్యులు ఉన్నారో, శాసన మండలి సభ్యులు ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మాకు సంబంధించిన భావనలు, మాకు సంబంధించిన దీంతో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా జేఏసీ నాయకత్వం, ఏపీ ఎన్జిఓస్ నాయకత్వం, ఉపాధ్యాయ నాయకత్వం పెద్ద ఎత్తున స్పందించి మొత్తం అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా దానిని జయప్రదం చేయడం జరిగింది. దాని ధర్మిల మరి మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్ 22వ తారీఖున మరి ఫస్ట్ వీక్లోనే ముఖ్యమంత్రి గారు 20 తర్వాత పిలుస్తామని చెప్పడం, 22వ తారీఖున గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మనతో సమావేశమయ్యి వీటన్నిటి మీద చేయటం అనేది జరిగింది. రేపు 1వ తారీఖు ఈ విషయాలన్నింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి, అలాగే ఈ విషయాలన్నిటి మీద మరి ఉద్యోగులకు కూడా తెలియటానికి రేపు విజయవాడలో 1వ తారీఖు ఏపీజేఏసీ రాష్ట్ర సెక్రటరీ సమావేశాన్ని కూడా విజయవాడ ఎన్జిఓ హోంలో ఏర్పాటు చేస్తున్నాం.
మరి ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా చెప్తున్నాం, మరి ఏదైతే ఏపీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము రిప్రజెంటేషన్స్ ప్రజాప్రతినిధులకు ఏదైతే ఉందో దాన్ని జయప్రదం చేశారు. మొన్న 26వ తారీఖున మరి మనం ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చాం. మరి ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో వచ్చింది. మరి దాదాపు 1వ తారీఖు తర్వాత ఒక 10-15 రోజుల్లోనే దీనికి ముగింపు పలుకుతామని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులందరూ కూడా చెప్పారు. కాబట్టి ఒక సానుకూలమైన వాతావరణంలో మొన్న చర్చలు కానీ దానికి సంబంధించిన మీటింగ్ కానీ జరిగింది. కాబట్టి ఈ 10-15 రోజులు రేపు జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఆర్టీసీ నాయకులందరూ కూడా రేపు సమావేశం అవుతున్నాం. ఆ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగులకు సంబంధించి రేపు జరగబోయే చర్చల్లో మీటింగ్లో మరి ఏ వాటి మీద మరి ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రీతిగా ఉండాలి, ఒకవేళ లేకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి అన్న దాని మీద కూడా రేపు జరుగుతుంది. మరి ప్రభుత్వం రూపేణా చూస్తే మొన్ననే 45,000 మందికి ఏదైతే 4 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసు ప్రభుత్వ రంగ 9th షెడ్యూల్లో ఉన్న పదవీ విరమణ షెడ్యూల్లో ఉన్న సంస్థల ఉద్యోగులకి పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచమని అడిగాం. ఆ తర్వాత మరి గురుకుల పాఠశాలలు సొసైటీలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా అడిగాం. మరి దాన్ని ప్రభుత్వం పోయిన 3 నెలల్లో కేబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించి జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ రూపేణా కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఎప్పటి నుంచో కలలు కంటున్నా 2022-23 నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండి 4 ఏళ్ల నుంచి మనం దాన్ని అడుగుకుంటున్నా. మరి ఏదైతే 57 మెమో ప్రకారం 2004కు ముందు ఎవరైతే మరి 11,800 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ ఓపీఎస్ లోకి తీసుకురావటం, మరి 11,800 మంది ఒక్కసారి మరి సిపిఎస్ లో నుంచి సర్వీస్ పెన్షన్ లోకి రావటం అనేది జరిగింది. దాన్ని టేబుల్ ఐటమ్ గా కేబినెట్ లో ప్రవేశపెట్టి చేసిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 2023లో ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కోసం యాక్ట్ 30 తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేశారో మరి 8,000 మంది పైగా రెగ్యులరైజ్ అవ్వని పరిస్థితి. మరి 2022-23 నుంచి ఇప్పటి వరకు అది కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ 8,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పి దాంట్లో ఉన్న సాంకేతిక అంశాలను తొలగించి దానికి శాంక్షన్ చీఫ్ మినిస్టర్ గారు చేసి మరి దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఇట్లా కొంత బకాయిలు చెల్లింపు విషయంలో, పోలీసు కేసులు ఎత్తివేత విషయంలో, మాకున్న లోన్స్ అన్నింటినీ క్లియర్ చేసే విషయంలో ఇప్పుడు నేను చెప్పిన అంశాలు అన్నింటిలో పాజిటివ్ దృక్పథం ఉన్నప్పటికీ ఉద్యోగిని రోజుకి ఇబ్బంది పెడుతున్న ఆర్థిక పరిస్థితి, ఆర్థికమైనకి సంబంధించిన సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. అందువలన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే మనం కూడా మేనిఫెస్టోలో మంచి పిఆర్సీ ఇస్తాం, ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే పెన్షనర్స్ కి మాకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని మరి గత ప్రభుత్వం 10 నుంచి 7%, 15 నుంచి 12% తగ్గించడం జరిగింది. దాన్ని మళ్ళీ చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. దానికి కూడా ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించినవి కూడా మొన్న మేము సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మరి రేపు ప్రభుత్వంతో ఉద్యోగులకు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం, ప్రభుత్వంతో చర్చించే విషయంలో పిఆర్సీ విషయం, ఐఆర్ విషయం, డిఏల పెండింగ్ విషయం, సరెండర్ లీవ్ 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ప్రభుత్వం ఏమన్నా మరి మేము వచ్చేసరికి 36,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. మేము దాదాపు 21,000 రూపాయలకు బకాయిలన్నీ కూడా తీర్చాం, ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం అన్నారు. కానీ 12 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన మా లోన్లు క్లియర్ అయినాయి, పదవీ విరమణ చేసిన వాళ్ళ బెనిఫిట్స్ క్లియర్ అయినాయి. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన ప్రివిలేజ్ ఏదైతే ఉందో సరెండర్ లీవ్ 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దానిని కూడా చెల్లింపులు ప్రారంభించవలసిందిగా రేపు ఉన్న వాటిలో ఉంటాం. అలాగే హెల్త్ కార్డు వ్యవస్థ గత 7 సంవత్సరాల నుంచి పని చేయని పరిస్థితి. ఇప్పుడు కూడా దాని మీద మౌలికమైన మార్పు ఏమీ లేదు. ఒక్క ట్రీట్మెంట్ అటు పక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కి ట్రీట్మెంట్ దొరికే పరిస్థితులు, డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకునే పరిస్థితే ఉన్నది. ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు మీదన్నా ఒక కామన్ సిటిజన్ వెళ్తే అతనికి ఎంతో కొంత జరుగుతుంది, కానీ సబ్స్క్రిప్షన్ కట్టి ముందుకు వెళుతున్న ఉద్యోగికి జరగని పరిస్థితి ఉంది. దాని మీద కూడా రేపు చర్చల్లో మరి హెల్త్ కార్డు మీద, మరి అట్లాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్ ఒకటి అడుగుతున్నాం. దాని మీద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏదైతే అంగన్వాడీకి మొన్న ఈ ప్రభుత్వం మరి అంగన్వాడీ ఏ స్కీములో ఏ స్కేల్లో ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలని ముఖ్యంగా అమ్మకు వందనం వర్తించేటట్లు మన ఉత్తర్వులు ఇచ్చారు. వారికన్నా ముందు అవుట్ సోర్సింగ్ లో 17,000, 18,000 రూపాయలకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారు పనిచేయడం వలన వారి చేతికి వచ్చేది 13,000, 14,000.
కానీ వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వ పథకాలు ఏదీ రావట్లేదు. మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలను భాగస్వాములు చేస్తానని చెప్పారు. మరి ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నిటి మీద సానుకూలంగా ఉండాలని, సానుకూలంగా స్పందించాలని, మరి ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. మరి 57 మేము 62 years కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్, అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్, ఉద్యోగులకు సంబంధించిన ఎన్నో ప్రమోషన్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. 4-5 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు చాలా వరకు పెండింగ్ లో పడిపోతే నవంబర్ నుంచి ఇప్పటి వరకు మరి దాదాపు 98.5% ప్రమోషన్స్ ని టోటల్ గా ఎప్పుడూ లేని, ఈ 10-15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగులందరికీ ఒక పండుగగా ప్రమోషన్లు అనేవి వచ్చినాయి. దాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఏదైతే ఉందో, మేము కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ మిగతా విషయంలో ఏదైతే ఉన్నదో, మరి అందులో ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఇబ్బంది లేని స్టేట్ క్యాడర్ ఏదైతే ఉందో, స్టేట్ క్యాడర్ మిగతా క్యాడర్స్ ప్రమోషన్స్ ని ఆపడం జరిగింది. 2 సార్లు ఉద్యోగ సంఘాలు కోరిన పిమ్మట 2 సార్లు వెసులుబాటు కల్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరి ఉన్నాం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ లో స్టేట్ క్యాడర్ కి, దాని ఇంప్లిమెంటేషన్ రాని స్టేట్ క్యాడర్ లో ఉన్న ప్రమోషన్స్ లో కొంతమంది డ్యూ ఉన్నారు, వారికి కూడా వెసులుబాటు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదేమైనప్పటికీ ఈ అంశాల మీద రేపు ప్రభుత్వం స్పందించాలని, మరి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పిఆర్సీ, డిఏ, సరెండర్ లీవ్ అంశాల మీద ప్రభుత్వం సానుకూలమైన వైఖరితో ఉద్యోగుల యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని, ఉద్యోగుల్లో ఉన్న మనోవేదనని అర్థం చేసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలా వచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని భావిస్తున్నాం. ఒక సానుకూల వాతావరణంలో, ఒక సానుకూల దృక్పథంతో దీన్ని ముగించాలనుకుంటున్నామని చెప్పి మరి గౌరవ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని ప్రసాద్ గారు కానీ, నారాయణ మనోహర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఏపీ జేఏసీ మీద, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మీద, మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మరి ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో వారి నమ్మకాన్ని తీసిపోని రీతిగా రాష్ట్ర నాయకత్వం ఉంటుందని, ప్రభుత్వం ఆ విధంగా స్పందిస్తుందని భావిస్తున్నాం. రేపు 1వ తారీఖు మరి రాష్ట్ర జేఏసీ సెక్రటరియట్ లో రాష్ట్ర నాయకులందరూ కూడా కూర్చుని మరి దీని మీద ఒక అసెస్మెంట్, ఫర్దర్ గా జరిగే దాని మీద కూడా రేపు కార్యాచరణలో చర్చిస్తామన్న విషయాన్ని కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అందరికీ తెలియజేస్తున్నాం.